హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాగితా క్రియేషన్స్. ఈ రోజు రెసిపీ చికెన్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకున్నాను, దీన్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత అందులో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి. వాటర్ పోసుకుని చికెన్ ని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని చికెన్ ని 10 minutes ఉడకబెట్టుకోవాలి. చికెన్ ని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. మెత్తగా ఉడికిందో లేదో పోపుతో చూద్దాం. చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలు చేసుకుని మనం ఆమ్లెట్ రెడీ చేసుకోవాలి. చికెన్ ని చల్లార్చుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా తీసుకుని ఆమ్లెట్ కి రెడీ చేసుకోవాలి. చేసేసుకుంటున్నా. చికెన్ పీసులన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం. కళాయి పెట్టుకున్నాం, తగినంత ఆయిల్ వేసుకుందాం. కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు, ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసుకుని కలుపుకుందాం మొత్తం. చికెన్ ముక్కలన్నీ కలిపి వేసుకుందాం మొత్తం. తగినంత సాల్ట్ వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు కారం కలిసేటట్టు మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ముక్కలన్నీ అయితే మొత్తం వేగిపోయినాయి. ఆమ్లెట్ కావాల్సింది రెడీ చేసుకుందాం. నేనైతే 2 eggs తీసుకుంటున్నాను. ఆమ్లెట్ కోసం 2 eggs తీసుకుంటున్నాను. ఈ ఎగ్గలు కొట్టుకుని ఆమ్లెట్ కోసం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. సరిపడా సాల్ట్, ఆమ్లెట్ సరిపడా అంత ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆమ్లెట్ వేసుకోవాలి.